మహాలక్ష్మి ఆపి తన విషయంలో తప్పుగా మాట్లాడిన సురేష్ చెంప పగలగొట్టిన చక్రి. చక్రికి దగ్గరైన మహాలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు ఏం జరిగింది? చక్రికి మహాలక్ష్మి ఎలా దగ్గరైంది? సురేష్కి అసలు చక్రి ఎలా బుద్ధి చెప్పాడు అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే అందరూ పార్కుకి అయితే వస్తారు కదా. పార్కులో అయితే చక్రి తన ప్రేమని ఎలాగైనా చెప్పాలని చెప్పేసి చాలా ట్రై చేస్తాడు. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రి మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక అదే సమయంలో అక్కడ చూస్తే ఎలాగో డ్రింక్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆల్రెడీ బాటిల్ తెచ్చుకుని మహాలక్ష్మి బ్యాగ్లో పెట్టడం, ఆ బాటిల్ కోసం అలగడంతో ఆ బాటిల్ తీసుకుని వెళ్ళి మహాలక్ష్మి అయితే నారాయణ చేతిలో పెడుతుంది. నారాయణ డ్రింక్ చేస్తూ ఉండగా పోలీసులు అయితే పట్టుకుంటారు. ఇక అక్కడికి వచ్చి అందరూ కూడా బ్రతిమలాడి పోలీసుల దగ్గర నుంచి నారాయణని విడిపించి ఇంటికి వెళదామని చెప్పేసి అందరూ కూడా ఇంటికి అయితే బయలుదేరిపోతారు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పిక్నిక్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు చేసుకుంటూ అందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న కేశవని కూడా ఆట పట్టిస్తూ ఉంటారు బుస్సు బుస్సు అంటూ. ఇక కేశవ్ అయితే ఒరే నీకు చాలా ఎక్కువైందిరా అని చెప్పేసి కన్నాని అంటూ ఉంటాడు. ఏంటి ఏంటి ఇప్పుడు కన్నాని ఎందుకు అంటున్నారు అని చెప్పేసి మహాలక్ష్మి అడ్డుకునేసరికి అక్కడి నుంచి కేశవ తలదించుకుని అయితే వెళ్ళిపోతాడు. ఏంటే ఎక్కడికి వెళ్ళావా ఇప్పుడు దాకా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. వారాలైతే నేను ఎక్కడికో వెళ్ళాను, అయినా నేను మీకు ముందే చెప్పాను, నేను కేశవని వదులుకోను, కేశవతోని కలిసి ఉంటాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా నా విషయంలో నన్ను కేశవకి దూరం చేయాలని చూస్తే నేను అంతగా దగ్గర అవుతానే తప్ప కేశవని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్పేసి శైలు అయితే తన ప్రేమ విషయంలో చాలా గట్టిగా ఉంటుంది. అలా ఇంకా శైలుని ఏం చేయలేక తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. నేను మాత్రం వదిలిపెట్టను, మీరు వదిలేసినా మీరు పరువు కోసం ఆలోచించి వదిలేస్తారేమో, నేను మాత్రం మా కుటుంబాన్ని వదిలిపెట్టను. అసలు ఆ మెకానిక్ గాడికి దీనికి పెళ్లి జరగడానికి నేనైతే ఒప్పుకోను అని చెప్పి సురేష్ రోజుకో గొడవ చేస్తూ ఉంటాడు. ఇంట్లో అయితే ఏం చేయమంటావురా? ఏం చేయలేము, మధ్యతరగతి కుటుంబాలు. ఈ విషయం బయటికి వెళితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడి కుటుంబంపై బురద చల్లుతూ ఉంటారు. మనం తలెత్తుకుని వీధిలో తిరగలేము. దీనికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఏం చేస్తామో ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది అని చెప్పేసి వరాలు ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఏడుస్తావెందుకు? దానికి ఎలాగో బుద్ధి చెప్పలేకపోయాం. ఆ కుటుంబాన్ని ఎలా వదిలేస్తామో? వాళ్ళు చూసావో ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారో? వాళ్ళని వదిలేయకపోతే మనం వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పగలము? రౌడీల్లా కనిపిస్తున్నారు ఆ ఇంట్లో అందరూ కూడా. కానీ అదే ఇంట్లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. అదే ఆశ్చర్యం వేసింది. ఏంటి, ఆ ఇంట్లో ఒక అమ్మాయి కూడా ఉందా? అవును, కేశవ అన్నయ్య చక్రి భార్య అంట. తను బయటకు వచ్చి చాలా ధైర్యంగా మాట్లాడింది. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ ఇంటికి వచ్చిన ఆడపిల్లని దేవతలా చూసుకుంటారని చాలా బాగా చెప్పింది. ఎంత డబ్బిచ్చి ఆవిడ చేత మాట్లాడించారో అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేష్. అయితే ఎందుకు అలా డబ్బిస్తే మాట్లాడతారు? ఆ అమ్మాయిని చూస్తే మంచిదానిలాగే కనిపిస్తుంది, కానీ ఆ కుటుంబంలోకి మాత్రం శైలుని పంపించడం నాకు ఇష్టం లేదు. తన జీవితం బాగుండాలని అప్పులు చేసి మరీ చదివించాము. దాని భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాము. మనలాంటి జీవితమే అది బ్రతకాలి అంటే ఎలా ఒప్పుతుంది ఈ తల్లిదండ్రుల ప్రాణం? మీరు బాగుండాలనే కదా ఇన్ని పాటలు పడుతున్నాము. మీరు కూడా మాలాగే బ్రతుకుతామంటే ఇక మా బ్రతుకి అర్థమే లేదు అంటూ శైలు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బాధపడతారు. ఎంత బాధపడినా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా భయం చెప్పడానికి ప్రయత్నించినా శైలు మాత్రం కేశవని వదిలే ప్రసక్తే లేదు అంటూ చాలా ధైర్యంగా కేశవ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది శైలు. శైలుని చాలా రకాలుగా బెదిరిస్తాడు సురేష్. అయితే సురేష్ ఎన్ని విధాలుగా బెదిరించినా చివరికి కొట్టినా సరే శైలు మాత్రం కన్నవాళ్ల మాటే వినదు. అలాంటిది తోడపుట్టిన అన్నయ్య మాట వింటుందా? అస్సలే వినదు శైలు. చక్రి అయితే అనుకుంటూ ఉంటాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మహాలక్ష్మి గారికి నా మీద ప్రేమ అనేది కలగడం లేదు. మహాలక్ష్మి గారు నిజంగానే నన్ను అర్థం చేసుకుంటారా? 6 నెలల్లో తన మనసు గెలుచుకోవాలి అనుకున్నాను, కానీ 6 నెలల తర్వాత విడాకులు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇక నేను చేసేది ఏమీ ఉండదు. విడాకులు వచ్చేంత వరకు మహాలక్ష్మి ఇంట్లో ఉన్న ఆ తర్వాత వెళ్ళిపోయే ఆలోచన చేస్తుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి?
అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటాడు చక్రి అయితే. ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది. నారాయణ దగ్గరికి వస్తుంది మహాలక్ష్మి. అలా వచ్చి, ఏంటి పుత్ర, ఏంటి అలా కూర్చున్నావు? ఏమీ లేదు అమ్మా, మామూలుగానే కూర్చున్నాను. అయినా ఏంటి ఈ బండోడెక్కడున్నాడు? ఏంటి బండోడేంటి? అదే నువ్వు పెట్టావు కదా నిగ్నేము, వాడే ఎక్కడున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, బుస్సు వెనకాల వెళ్ళుంటాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే, పోనీలేమ్మా, మా ఇంటికి మరో మహాలక్ష్మి రాబోతుంది. మీ ఇద్దరూ కలిసిమెలిసి ఇద్దరు ఒకే చోటుంటే ఏంటి అని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు అని చెప్పేసి మాట మార్చేస్తాడు నారాయణ అయితే. ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోగానే లోపల తన పెద్ది వంట చేస్తూ ఉంటాడు. పెద్ది, నేను సహాయం చేయనంటే, లేదమ్మా అవసరం లేదు, నేను వంట పూర్తి చేసేస్తానులే. షేరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వచ్చేస్తారు పెద్ది, మీరు వంట రెడీ చేస్తే వాళ్ళందరూ వచ్చేస్తారు కదా, తినడానికి రెడీగా ఉంటారు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈ లోపల చక్రి అలాగే కేశవ కన్నా లోపలికైతే వస్తూ ఉంటారు. అమ్మో మనల్ని అనుకుంటా, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామంటే ఒక ఆట ఆడుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ వెనుతిరగబోతూ ఉండగానే, ఈలోగా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. చాలే మీరు చేసిన ఓవర్ యాక్టింగ్. ఎప్పుడు పెద్దకి హెల్ప్ చేశారు కనుక ఎప్పుడు టైం ఉంటే బయట తిరగడమే తప్ప పెద్దకి హెల్ప్ చేసేవాళ్ళంటూ ఒక్కరు కూడా లేరు. పెద్ద ఇంత కష్టపడుతున్నా సరే కనీసం పట్టించుకోరు. పెద్ద బయట పనిచేసి వస్తారు, మళ్ళీ ఇక్కడ ఇంట్లో అందరికీ వండి పెడతారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఎందుకు పెద్దకి సపోర్ట్ చేయరు అని చెప్పేసి అంటూ ఉండగానే, రేపు నుంచి చేసేస్తాం అని చెప్పేసి ఇక వాళ్ళైతే మహాలక్ష్మి దగ్గర తల ఊపుతూ ఉంటారు. ఈలోగా శైలు అయితే ఫోన్ చేస్తుంది కేశవకి. అలా ఫోన్ చేసేసరికి ఈ బుస్సుప్పుడు ఫోన్ చేస్తుంది. అసలే మహాలక్ష్మి గారు మా మీద ఇప్పటికే కోపంగా ఉన్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటే ఏమంటారో ఏంటో. ఏంటి ఫోన్ వంక అలా చూస్తున్నారు? వెళ్ళి మాట్లాడుకోండి, మాకు తెలుసులే ఎవరు చేశారో అని మహాలక్ష్మి అంటూ ఉండగానే, ఇక బయటికి వెళ్ళి, ఏంటి ఇప్పుడు చేశావు? ఏంటి మనం లవర్సం, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాను, దీనికి కూడా ఒక టైమింగ్ ఉంటుందా? ఏంటి ఫోన్ మాట్లాడకుండా కసురుకుంటావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వసే ఇంట్లో ఎప్పుడు నేను ఏ సిచ్యువేషన్లో ఉంటానో తెలుసుకోకుండా ప్రతిసారి నువ్వు ఫోన్లు చేస్తూ ఉంటే, నీతో ఇలా మాట్లాడుతూ కూర్చుని ఉన్నాననుకో, ఇంట్లో అందరూ నన్ను ఒక ఆట అయితే ఆడుకుంటారు. ఏంటి ఇంట్లో వంట చేస్తున్నావా? అయ్యో నేను వంట చేయను, మా పెద్దన్నయ్య చేస్తాడు వంట అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ్ అయితే. అలా కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇక్కడ బయట నుంచి నారాయణ, లోపల నుంచి కన్నా మహాలక్ష్మి చూస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక ఫోన్ పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోతాడు కేశవ్ అయితే. ఇక తెల్లవారుతుంది, ఎవరి డ్యూటీకి వాళ్ళు బయలుదేరుతారు. కన్నా అయితే కాలేజీకి, అలాగే మహాలక్ష్మి ఏమో ఉద్యోగానికి బయలుదేరుతుంది. ఇక్కడ చూస్తే చక్రికి ప్రస్తుతం కారు కూడా లేకపోవడంతో చక్రి ఇంట్లోనే ఉంటాడు కదా. చక్రి అయితే అప్పటికే బయటకైతే వెళ్ళిపోతాడు. ఈలోగా కేశవ్ కూడా తను ఇక మెకానిక్ షాప్కి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మహాలక్ష్మి కన్నా ఇద్దరు బయలుదేరుతారు. అలా బయలుదేరే లోపలనే ఈలోగా అక్కడికి సురేష్ అయితే వస్తాడు. అలా వచ్చేసరికి ఒకసారి కన్నా, ఏంటి ఎందుకొచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఈలోగా మహాలక్ష్మి కూడా బయటికైతే వస్తుంది. బయటికి వచ్చి ఇద్దరు బయటకు వెళ్ళబోతూ ఉండగా వాళ్ళిద్దరినీ ఆపేస్తాడు సురేష్, శైలు అన్నయ్య. ఆపేసరికి, ఏంటి మా వదిన అడ్డుకుంటున్నావేంటి? ఏంటి ఈవిడ గారు మీ వదిన ఏంటి పాపం ఈ ఇంట్లో బలైపోవడానికి వచ్చిన లేడీ, ఏంటి ఈ ఇంటికి ఎలా వచ్చావు నువ్వు అని చెప్పేసి అడుగుతుండగా, మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకొనేది ఉండదు, మా వదిన విషయంలో మర్యాదగా మాట్లాడు అని చెప్పేసి ఇక కన్నా అయితే గొడవ పడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కన్నా, అతనితో మనకి మాట్లాంటి, పద వెళ్ళిపోదాం, మనకి టైం అవుతుంది అని చెప్పేసి అంటూ వెళ్ళిపోబోతూ ఉండగానే, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయేది? నా చెల్లెల్ని కేశవ పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరి ముందు ధైర్యంగా చెప్పాడు. నా చెల్లెలు కూడా వాడినే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఎలా చేయనిస్తాం? అసలు ఎలా పెళ్లి చేసుకొనిస్తాం? ఈ కొంపకి ఏ ఆడపిల్ల అయినా వస్తుందా? మీరొచ్చానని చెప్పేసి వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పారంట కదా, మీకు దిక్కుండుండదు, అందుకే వచ్చుంటారు, ఈ కొంపలో పడుంటారు. మీలాంటి వాళ్ళకి ఇలాంటి కొంపలో ఉండాల్సిన అవసరం ఉందేమో. నా చెల్లెలకి లేదు. ఏంటి మా వదిలికి దిక్కు లేదా? కోట్ల ఆస్తి ఉంది. కోట్ల ఆస్తి ఉందా?
అయితే వదిలేసుకుని వచ్చేసావు అంటే నువ్వు పెద్ద కంత్రిదానిలా ఉన్నావు. నీ విషయంలో కాస్త ఆలోచించాల్సిందే. నువ్వు తేడానే అయితే కోట్ల ఆస్తిని వదిలేసుకుని ఈ కొంపకు వచ్చావంటే వీడెలా నచ్చాడు నీకు? అంటే నువ్వు మాయ చేసావా, వీడు మాయ చేశాడా? అవునులే, ఆ చక్రీగాడే మాయ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కోట్ల ఆస్తి ఉంది కదా, నిన్ను వాడు వల్లో పడేసుకుని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చుంటాడు. అయినా నువ్వు ఎలా వచ్చావో ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో ఎవరికి తెలుసు? నీ క్యారెక్టర్ని బట్టి, నీ వెనకాల డబ్బును బట్టి క్యారెక్టర్ డిసైడ్ అనేది అవ్వదు కదా. క్యారెక్టర్ విషయంలో ఎవరేంటో ఎవరని చెప్పలేము. నువ్వు 4 నీతి కౌర్లు చెప్పినంత మాత్రాన గొప్పదానివి అయిపోతావా ఏంటి అని క్యారెక్టర్ గురించి తన విషయంలో తప్పుగా మాట్లాడడం మొదలు పెడతాడు సురేష్. అయితే మా వదిన గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు, మా అన్నయ్య వస్తే నేను చంపేస్తాడు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే గబగబా మాధవ వస్తాడు అక్కడికి. ఏంటి ఏంటి కన్నా, ఏంటమ్మా మహాలక్ష్మి, క్యారెక్టర్ అంటూ క్యారెక్టర్ లెస్ అంటూ మాట్లాడుతున్నాడు పెద్ద అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి మా మహాలక్ష్మి గురించి ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది ఉండదని చెప్పేసి ఈలోగా అంటూ ఉంటాడు మాధవ. ఇంక చక్రి వచ్చేస్తాడు. చక్రి వచ్చేసరికి బాధపడుతున్న మహాలక్ష్మిని చూసి, ఏమైందండి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏరా కన్నా ఏమైంది, మహాలక్ష్మి గారిని ఏమైనా అన్నారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అవునన్నయ్య, వదిన్ని చాలా చాలా మాటలు అన్నాడు. మీరు డబ్బున్న ఇంటి నుంచి వచ్చారంటే నువ్వు కావాలని డబ్బున్న అమ్మాయిని వల్లో వేసుకున్నావని, వదినికి క్యారెక్టర్ లేదని, మీ క్యారెక్టర్ గురించి ఎవరు చెప్పగలరు అన్నట్టుగా తన నోటికొచ్చినట్టు చాలా మాటలు మాట్లాడాడు. వదిన బాధపడుతుంది అన్నయ్య అని చెప్పి అనేసరికి, ఏంట్రా నా భార్య గురించి తప్పుగా మాట్లాడతావా? అసలు నా మహాలక్ష్మి గురించి అనడానికి నువ్వెవరివి? తన క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి అసలు నువ్వు తన కాలి గోటికి కూడా సరిపోవు. తన క్యారెక్టర్ విషయంలో అసలు నువ్వెందుకన్నా పని చేస్తావా? తన ముందు పనికిరాని మాటలు మాట్లాడి తనని తక్కువ చేసి మాట్లాడితే చంపేస్తాను. ఏం చేస్తావురా? నీ వెంట లేచిపోయి వచ్చిందంటేనే అర్థమవుతుంది తను ఎలాంటిదో, నువ్వెలాంటి వాడివో. ఇలాంటి ఇంట్లోకి నా చెల్లెలు రావాలంట. ఏంటి, ఇంకొకసారి నా భార్యని తప్పుగా మాట్లాడతావా? తను ఎలాంటిది అనుకుంటున్నావు? తను ఎవరనుకుంటున్నావు? మా గుండెల్లో కొలువై ఉన్న దేవత. తనని మేము దేవతలా చూసుకుంటాం. నేను నా మహారాణిలా చూసుకుంటున్నాను. అలాంటి అమ్మాయిని క్యారెక్టర్ లేదంటూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పేసి అంటూ గొడవ పడ్డానికి సిద్ధపడతాడు చక్రి. అయితే చక్రి, వద్దురా, లేదన్నయ్య, మహాలక్ష్మిని అన్ని మాటలు అన్న తర్వాత కూడా నేను ఫిండి క్షమించే ప్రసక్తే లేదు. మహాలక్ష్మిని నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను అన్నయ్య. మహాలక్ష్మిని తన వాళ్ళు మాటలు అన్నారనే అక్కడ నేను ఊరుకోలేదు. తనని కన్న వాళ్ళు తక్కువ చేసి చూస్తేనే వాళ్ళ మీద గొడవకెళ్ళాను. అలాంటిది ఎవడో గొట్టంగాడు, వీడు నా మహాలక్ష్మిని అనడానికి తగడు. తన క్యారెక్టర్ ముందు అసలు వీడెందుకైనా పని చేస్తాడా? అవును, మన మహాలక్ష్మి ముందు వీళ్ళెవ్వరూ పనికిరారు. మన మహాలక్ష్మి మన ఇంటి దేవత. ఇలాంటి దేవత గురించి తప్పుగా మాట్లాడినా వీడిని కొట్టినా పాపం లేదు. కానీ ఇలాంటి ఎదవల జోలికి మనం వెళ్ళకూడదు. లేదన్నయ్య, నాకు ఆవేశం తగ్గడం లేదు. నేను నన్నన్నా నేను మాట్లాడనేమో, తలదించుకొని వస్తానేమో, కానీ మహాలక్ష్మిని అంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి తన గుండెల్లో ఉన్న ప్రేమ అంతా కూడా బయట పెడుతూ, ఇక మహాలక్ష్మి మీద తనకున్న అభిమానాన్ని బయట పెడుతూ, ఇక చక్రి ఒక్కొక్క మాట సురేష్ని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి చక్రి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. చక్రికి తన మీద ఎంత గౌరవం, ఎంతటి అభిమానం ఉందో, తనంటే చక్రి దృష్టిలో ఏంటో ఇదంతా కూడా చక్రి మాట్లాడుతున్న మాటల ద్వారాగా తెలుసుకుంటుంది. దేవత అంటాడు, రాణి అంటాడు, తనంటే నాకు ప్రాణం అంటాడు, తనే నా ప్రపంచం అంటాడు. ఇలా రకరకాలుగా సురేష్ని కొడుతూ చెప్తూ ఉంటాడు. తనని ఎక్కడ ఎలాంటి బాధ పడకూడదని, తనకి కష్టం రాకూడదని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. తన జోలికి వస్తే చంపేసి జైలు కన్నా వెళ్ళిపోతాను, కానీ తనని మాత్రం మాట పడనివ్వను అని చెప్పి ఇక 4 తన్ని అక్కడి నుంచి సురేష్ని తరిమేస్తాడు. ఇక మహాలక్ష్మి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. చక్రి మాట్లాడిన మాటలకి ఇక అలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది. చక్రి తన మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో, ఎంత ప్రేమ అభిమానం ఉంటే తప్ప
ఇక అంతగా గుండెల్లోంచి ఆ మాటలు రావని తన విషయంలో చక్రి ఎంత గౌరవంగా చూస్తున్నాడో అదంతా కూడా ఇక చక్రి మాట్లాడిన మాటల్లో వింటూ నిలబడిపోయిన మహాలక్ష్మి చక్రి తన గదిలోకి వచ్చిన రోజు గొడవ చేసి ఏడ్చి చక్రిని అవమానించి ఇల్లు వదిలి వెళ్ళిపోయి తప్పు చేశానని అప్పుడు ఎమోషనల్ అవుతూ గబగబా చక్రి దగ్గరికి వెళ్ళి చక్రిని హక్ చేసుకుంటుంది. ఒక్కసారి అక్కడే ఉన్న కన్నా మాధవ అలా ముందు షాక్ అయిపోయి చూస్తారు. ఆ తర్వాత మాత్రం వాళ్ళిద్దరూ కలవడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇద్దరూ కూడా సంతోషంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇలా చూసుకుంటూ ఉండగానే ఈలోగా చక్రి నిజంగా తప్పు చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటండి మహాలక్ష్మి గారు, మీరు తప్పు చేయడం ఏంటి? లేదు, మీరు తప్పు చెయ్యరు. తప్పు చేయడం అంటేనే మీకు తెలియదు. మీరెప్పుడు అందరి మంచి కోరుతారు. మీలాంటి అమ్మాయిని ఎవరైనా అవమానిస్తే వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇంకెప్పుడు సరే మిమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అంటే నాతో చెప్పండి, వాళ్ళంతా నేను చూస్తాను. లేదు, నా జోలికి ఎవ్వరూ రారు. మీరు నాకు అండగా ఉండగా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరని అర్థమైంది. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తే మీ మీద నేను కోప్పడ్డాను. కానీ నా మీద ఈగ వాలకుండా చూసుకుని మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. మీ మంచి మనసుని తెలుసుకోలేక నా విషయంలో తప్పుగా ప్రవర్తించారని మిమ్మల్ని అనరాని మాటలని అవమానించి చివరకు ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నా మీద మీకు ఎంతటి అభిమానం ఉందో, మీరు నన్ను ఎంతగా గౌరవిస్తున్నారో, మీ మనసులో నాకు ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో నాకిప్పుడు అర్థమైంది. పెద్ది, నిజంగా చక్రి విషయంలో తప్పు చేశాను పెద్ది. మీరు చాలాసార్లు చెప్పారు చక్రి మంచివాడని, చక్రి మనసు మంచిదని చెప్పినా నేను కేవలం నన్ను కాపాడిన మనిషిగా మాత్రమే చూశాను. నా విషయంలో తన గుండెల్లో గుడి కట్టుకున్నారని తెలుసుకోలేకపోయాను. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టమని ఎన్నోసార్లు నేను చాలా చోట్ల విన్నాను. కానీ నన్ను ప్రేమించే వ్యక్తిని నేను గుర్తించలేకపోయాను. సురేష్తో చక్రి మాట్లాడుతూ ఉంటే ఆ ఒక్కొక్క మాట నా మనసుని తాకాయి. చక్రి మనసులో నా స్థానం ఏంటో అర్థమవుతూ ఉంటే అసలు నిజంగా నేను ఎంత గొప్పదాన్నో, ఎంతటి అదృష్టవంతురాల్లో, ఇంత గొప్ప ప్రేమని పొందినందుకు నిజంగా నా అంతటి అదృష్టవంతురాలు లేదు అని ఆ క్షణం నా మనసు ఎంతో హాయిగా అలాగే ఎంతో సంతోషంగా అనిపించింది. అసలు ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను పెద్ది. నిజంగా చక్రిని వదులుకోవాలని చాలా పెద్ద తప్పు చేశాను. విడాకులకి అప్లై చేసి చాలా పెద్ద తప్పు చేశాను పెద్ది. మీరు కూడా నాకు చక్రి మనసు తెలిసినా చెప్పలేకపోయారు. ఎందుకంటే నా ఇష్టాన్ని కాదనలేక మీరు మౌనంగా ఉండిపోయారని నాకు తెలుసు పెద్ది. కానీ ఈ విషయంలో మాత్రం నేను చాలా తప్పుడు నిర్ణయం తీసుకుని చక్రిని వదులుకోవాలి అనుకుని తప్పు చేశాను. కానీ ఆ తప్పుని నేను సరిదిద్దుకుంటాను. చక్రిని వదులుకోను. ఇంతకాలం చక్రిని నన్ను కాపాడిన మనిషిగా మాత్రమే చూశాను. కానీ ఇక నుంచి చక్రిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. తన గుండెల్లో అంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన చక్రిని వదులుకుంటే నా అంత దురదృష్టవంతురాలు ఉండదని నాకు ఈ క్షణమే అర్థమైంది అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నీ మాటలు వింటూ ఉంటే మా ఇంటి మహాలక్ష్మి ఎప్పటికీ వెళ్ళదని, ఇక చక్రి వాడు అదృష్టవంతుడని ఇప్పుడు మాకు అనిపిస్తుంది. వాడు నిన్ను తీసుకొచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు వాడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగానే ప్రేమిస్తున్నాడు. తీసుకొచ్చిన రోజే కాదు, మొదటిసారి నిన్ను చూసినప్పుడే వాడు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత సిచ్యువేషన్లన్నీ కూడా మిమ్మల్ని దగ్గర చేసేగానే ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు మీ గురించి చెప్తూ వాడు మురిసిపోయేవాడు. వాడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన రోజు నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ మీ ఇద్దరు విడిపోతామన్న రోజు ఎంతో బాధ కలిగింది. అలా అని నీ మనసుని బాధ పెట్టలేక మేము మౌనంగా ఉండిపోయాం. ఈరోజు మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అమ్మ మహాలక్ష్మి, ఇక మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటారని నమ్మకం వచ్చింది. ఇంకెప్పటికీ మీరు విడిపోకూడదు. లేదు పెద్ది, ఇంకెప్పుడు చక్రిని వదిలిపెట్టను. చక్రితో కలిసుంటాను, తనతో జీవితాన్ని పంచుకుంటాను అని చెప్పేసి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే
అలా మహాలక్ష్మి చక్రి ప్రేమని తెలుసుకుని చక్రితో కలిసి ఉండాలని నిర్ణయించుకుంటుంది. అలా చక్రి మహాలక్ష్మి సురేష్తో గొడవ కారణంగా ఒకటవ్వబోతున్నారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి.